బస్సులో ఎక్కుతామా, లేడీస్ వస్తే లేచి నుంచోవాలా. ఇప్పుడు మీరు ఏమంటారు, మీ ప్రాబ్లం ఏంది? సీట్లతో ప్రాబ్లమా? సీట్లతో ప్రాబ్లం కాదు, సిస్టమ్తో ప్రాబ్లం. సిస్టమా? సిస్టమ్, కంప్యూటర్ గురించి కంప్యూటర్ సిస్టమ్ కాదు. ఆ. లేడీస్ని గౌరవించాలా, లేడీస్ ఫస్ట్, లేడీస్ ఏం చెప్పకూడదు, లేడీస్ కొట్టినా కొట్టించుకోవాలా, లేడీస్ ఏం చేసినా చూపించుకోవాలా అంటారు. మేము ఏం చేయకూడదు లేడీస్ని. ఎక్కడ చూసినా లేడీస్ డామినేషనే. ఇప్పుడు భూమిని భూమాత అంటారు, ఇప్పుడు ఆవుని గౌ మాత అంటారు. ఇప్పుడు గౌ తండ్రి ఉండాలి కదా, గౌ మాత ఉన్నప్పుడు మా తెలుగు తల్లి అంటారు, తెలుగు తండ్రి అంటారా మీరు ఏడన్నా? మీరు అసోసియేషన్ దేని పెట్టినారు నాకు చెప్పండి అది. నాకు ఈ సిస్టమ్ మార్చేయాల. ఇప్పుడు మీరు అమ్మాయిలు డాక్టర్లు ఉంటారు, చాలా మంది సైంటిస్టులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఇదంతా మానేసి ఇంట్లో కూర్చొని అప్పలాలు ఓల్గేలు వేసుకోవాలని చెప్పి అది లేదు. సైంటిస్ట్ అయితే మీరు బాంబో, ఏ రాకెటో, ఏ మిజైల్లో, ఏ సైంటిస్టు, ఏ ఆర్టిస్టో ఈ కనిపెట్టండి మీరు. అదే తప్ప ఈ ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియాలో ఈ లంగుటాలాట చేశారనుకోండి, ఇద్దరు లేస్తానే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చూస్తారు. ఇప్పుడు రాను ఇన్స్టాగ్రామ్ ఎట్టయిపోయిందంటే ఆ ఎక్స్ వీడియోస్, XXX వీడియోస్ అన్నీ దీంట్లో వస్తున్నాయి. అవును, ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరండి? ఆడోళ్ళే కదా. ఇప్పుడు ఈ రీసెంట్గా ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఏదో సబ్స్క్రిప్షన్ అంట, ఎక్స్క్లూజివ్ ఏమైనా చేసుకోవచ్చు మీరు, లోపలే ఉంటుంది. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు మాత్రమే కనిపిస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్నోడికి చీర ఫోటో, తీసుకున్నోడికి బిగినీలు అట్ట ఏమైనా అట్లీస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే మీకు, ఒక మనిషికి 100 రూపాయలు మీరు సబ్స్క్రిప్షన్ పెడితే 100 మిలియన్ ఎంత అయిపోయింది? ₹1 కోటి అవుతాయి. అదే అందుకే చెప్పేది నేను, 10 కోట్లు అవుతాయి. మగుడు మాట వింటదా? అసలు మగుడిని పట్టించుకుంటుందా అసలు? ఇప్పుడు అలాంటి వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నా. నేను అలాంటి వాళ్ళని సమాజంలో ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్ళు తీసుకుని కొట్టాలా. వాళ్ళ ఎక్స్క్లూజివ్ మీరు చూస్తే దరిద్రంగా ఉంటుంది. బేల్దారి పని చేసేది ఎవరండి? మొగాళ్ళు. ఏ ఆడోళ్ళు చేయొచ్చు కదా, అలాంటి పనులు చేయరు. మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేది ఎవరంటే ఆడోళ్ళు, ఆ పని చేస్తారు. ఇప్పుడు ఆడోళ్ళ వెనకాల తిరిగే కదా ఎన్ని బేల్దారులు, డ్రైవర్లు, ఆ కూలీ పనులు కూలల్లో అయిపోతుంటే ఎవరు వల్ల? లేడీస్ వల్లే కదా. వాళ్ళ వెనకాల పోకుండా కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి మీరు చదువుకునేటప్పుడు మీ ఇంటెన్షన్ వేరు ఉండాలా, మీ గోల్ వేరు ఉండాలా. ఒక అబ్దుల్ కలాం అవ్వాలా, ఒక నరేంద్ర మోడీ అవ్వకపోయినా పర్లేదు, ఇంకొకటి ఏదైనా సైంటిస్ట్ అవ్వాలా, ఇలా ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే అమ్మాయిల వెనకాల పోయి కెరియర్లు, లైఫ్లు చెడగొట్టకూడదు అంతే. ఇప్పుడు లవ్ కోసము ఆ ఏజ్ లో ఏం అనిపించదు. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేసేయాలా, ఫ్యామిలీని వదిలేయాలా, ఇలా మైండ్ సెట్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు దీంట్లోంచి మగవాడు బయటికి రావాలంటే ఏం చేయాలండి? ఏం చేయకూడదండి, రాలా తీసుకుని నెత్తి కొట్టుకోవాలంతే.